నేను రాగమయూరి బిల్డర్ నన్నూరు అనమాట. బిల్డింగ్స్ రాగమయూరి బిల్డర్స్. ఎస్, ఇది కర్నూలుకి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. నన్నూరు గ్రామం దగ్గర ఓరకల్ మండలం. చూసారా, ఎంట్రెన్స్ నుంచి ఇట్లా రావాలి. నేను ఇప్పుడు మీకు మన టూర్లో చూపించబోయేది ఏంటంటే, మై టూర్లో ఇక్కడ కర్నూలు జిల్లా అనమాట. ఇది ఓరకల్ మండలం. చూసినారా, శ్రీ శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి దేవాలయం అనమాట. సరస్వతి దేవాలయం. చాలా మటుకు సరస్వతి దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి, అందులో ఇది ఒకటి. ఓకే, వెళ్దామండి. ఇట్లా దారి అనమాట. సరే అట, ఎట్లా పోతున్నావు? అది గుడి తెలిసిందరా? ఓకే. ఇక్కడ రోడ్డు రైట్ సైడ్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది షెడ్. ఇది నారాయణ స్కూల్స్ ఉన్నాయి కదా, ఈ కాలేజీ స్కూల్ వాళ్ళకి సప్లై చేసే పెద్ద వంటశాల అనమాట. ఇక్కడ నుంచి తయారై ఇక్కడికి వెళ్తుండే స్కూల్లో, కాలేజెస్కి. ఓకే, చూడండి. ఇంకా రోడ్ ఇది. ఇది మయూరి గ్రీన్ హిల్స్ అని పెద్ద వెంచర్ అనమాట. చాలా హౌసెస్ ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, అపార్ట్మెంట్స్. బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడ, గోపురం కనిపిస్తుంది చూడండి, అదే అండి సరస్వతి దేవాలయం, సరస్వతి మాతా దేవాలయం. జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాలు పడుతుంది మెయిన్ రోడ్ కాడ నుంచి. చూడండి, ఇంకా ఇక్కడ అన్నీ వెంచర్స్, ఇవన్నీ ఇంకా ఏమి ఖాళీ ప్లేస్ అనమాట అంతా. అక్కడ ఉన్నాయి. సో గుడికి దగ్గరికి వచ్చేసాం. చూడండి, అంత దూరంలో కనిపిస్తుంది కదా మసీదు. అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి చూడు. ఓకే, వచ్చేసాం దగ్గరికి. వెళ్దాం గుడిలోకి. గుడి టైం అయిపోయింది, గేట్లు వేసారు. చూద్దాం, మనం ఓపెన్ చేస్తారేమో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వినాయక స్వామి ఉంటాడు. ఆడ కనిపిస్తుంది కదా జూనియర్ ఇంటర్ గర్ల్స్ అనమాట, ఇంటర్ క్యాంపస్ అది, నారాయణ. ఇక్కడ మెయిన్ రోడ్ అది నంద్యాల రోడ్డు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాయ్స్, ఇది నారాయణ జూనియర్ కాలేజ్ క్యాంపస్ బాయ్స్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్ నవగ్రహాలు. రైట్ సైడ్ నవగ్రహాలు. ఓకే, గుడి తెరిచినారు, తెరుచుకోవచ్చు. మనము వెళ్ళొచ్చు లోనికి. లోనికి వెళ్తే కనిపిస్తున్నారు కదా అమ్మవారు గర్భగుడిలో. లోనికి వెళ్తే లెఫ్ట్ సైడ్ నంది, శివుడు లింగం. ఓం నమ శివాయ. సాయిబాబా గారు ఉంటారు రాట్ సైడ్. ఓం సాయి శ్రీ సాయి. ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లెఫ్ట్ సైడ్. ఇక్కడ దేవతలు అందరూ ఉన్నారండి. ఇక్కడ రైట్ సైడ్ శ్రీ భద్రాద్రి సీతారామస్వామి. భద్రాద్రిలో ఉన్నాడు సీతారామస్వామి, లక్ష్మణుడు. మనం ఈ గుడిని దర్శించుకున్నామంటే ఇక్కడ రాముడిని, శివుడిని, వెంకటేశ్వర స్వామిని, వినాయకుని అందరినీ దర్శించుకోవచ్చండి. వచ్చేసాము గర్భగుడిలో ఉన్నటువంటి సరస్వతీదేవి, సరస్వతీ మాత. ఏమండి మూల విగ్రహం, గర్భగుడిలో ఉన్నటువంటి సరస్వతీ మాత.
విద్యా సరస్వతి అమ్మవారు. సరస్వతి నమోసుభ్యం వరదే కామరూపిణి. ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ పిల్లలకి విద్యాభ్యాసం నేర్పిస్తారు. నవరాత్రుల్లో హోమాలు యాగాలు కూడా చేస్తారు. నవరాత్రులు కూడా దసరా నవరాత్రులు కూడా చాలా బాగా జరుపుతారంట. మీరు కర్నూలుకి వచ్చినప్పుడు ఓరవకల్ మండలానికి వచ్చి దర్శించుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఉదయం పూజ జరిగింది. చూసారు కదా యాగశాల. ఇక్కడ లోక కళ్యాణం కోసం యాగం చేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మైటూరులో కర్నూలు జిల్లా ఓరవకల్ మండలం నన్నూరు గ్రామంలో ఉన్నటువంటి రాగమయూరి ప్రైడ్లో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్. మరొక వీడియోలో నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ ఖచ్చితంగా కలుసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.